ఈరోజు ఆజాద్ ముస్లిం కమిటీ ముఖ్యులతో ఈరోజు కమిటీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి నెల ఒక్కొక్క నియోజకవర్గంలో సేవా కార్యక్రమంలో భాగంగా మరి ఈ నెల 33వ నెల సేవా కార్యక్రమంలో భాగంగా మరి అరండపేట ప్రాంతానికి చెందినటువంటి ఒక వృద్ధురాలికి తోపుడు బండి ఇచ్చే కార్యక్రమం చేయాలని చెప్పేసి ఈరోజు సమావేశంలో కమిటీ ప్రతినిధుల సమక్షంలో కూడా తీర్మానించడం జరిగింది. రెండో విషయం, ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 15 కార్యక్రమాన్ని కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం కార్యక్రమం కూడా చేయడం జరుగుతూ ఉంది. అది కూడా అలాగే ఈ సంవత్సరం కూడా చేసేదాన్ని కూడా కమిటీ ప్రతినిధుల సమక్షంలో మాట్లాడుకుని కార్యక్రమం చేసేదాన్ని తీర్మానించడం కూడా జరిగింది. దాంతో పాటుగా 9వ నెల సేవా కార్యక్రమం, దాంతోపాటుగా ఆ సేవా కార్యక్రమాన్ని మరి 10వ నెలకు మార్చి ఆ 9వ నెల రాష్ట్ర కమిటీ ముఖ్యులతో మరి పాయకాపురంలో మరి ఆ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి మరి కమిటీ ప్రతినిధుల సమక్షంలో కూడా అది కూడా తీర్మానించడం కూడా జరిగింది. ఒక్కొక్క నెల ఒక్కొక్క నియోజకవర్గం కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా చేసుకుంటూ మా కమిటీ ప్రతినిధులు అందరి సహకారంతో కూడా ముందుకెళ్తా ఉన్నాం. దాంతోపాటు కూడా కొద్దో గొప్ప పక్కన ఉన్నటువంటి పేద ముస్లింలకు కూడా సహాయం చేయాలి. నేను బాగుండడంతో పాటుగా నా భార్య పిల్లలు కూడా బాగుండాలి, వాటితో పాటుగా కూడా పేద ముస్లింలను కూడా ఆదుకోవాలని చెప్పేసి అన్నటువంటి లక్ష్యంతో కూడా ఈ కమిటీ ముందుకెళ్తా ఉంది. ఆ కమిటీలో బాధ్యులైనటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక్కొక్కరిని కూడా కమిటీలో చేర్పించేటువంటి కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. మరి దాంట్లో భాగంగానే ఈరోజు హాఫీజ్ సాయిద్ అలీ గారి ఆధ్వర్యంలో మరి 62వ డివిజన్కి సంబంధించినటువంటి మరి హాఫీజ్ యూసుఫ్ గారు మరి కమిటీలో జాయిన్ అవ్వడం జరిగింది. వారికి ఆ డివిజన్ నుంచి 62వ డివిజన్ నుంచి యూత్ అధ్యక్షుడిగా కూడా ఈరోజు నియమిస్తూ వారికి మా కమిటీ సెంట్రల్ ప్రధాన కార్యదర్శి యూత్ కమిటీకి జానీ బాషా గారు, అలాగే కమిటీ సహాయ కార్యదర్శిగా ఉన్నటువంటి సోదరుడు చిలార్ గారి చేతుల మీదుగా ఆయనకు నియామక పత్రం కూడా అందజేయడం జరిగింది. దాంతోపాటు 57వ డివిజన్ సంబంధించి అక్కడ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఇస్మాయిల్ గారి ఆధ్వర్యంలో మరి మీరావలి గారి సమక్షంలో మరి ఆ ప్రాంతం నుంచి ఈరోజు మొహమ్మద్ నజీరుద్దీన్ గారిని కమిటీలో తీసుకొని ఆయనకి 57వ డివిజన్ ఉపాధ్యక్షులుగా కూడా నియమిస్తూ ఈరోజు నియామక పత్రాన్ని మా కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి అలాగే 57వ డివిజన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మరి ఇస్మాయిల్ గారు, నేను మరి వాళ్ళకి నియామక పత్రం కూడా అందజేయడం జరిగింది. ఈ నియామక పత్రాలు అందజేయడం, సేవా కార్యక్రమాలు చేయడం మా ఆజాద్ ముస్లిం కమిటీ యొక్క ఒక లక్ష్యం. ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాం, మంచి కార్యక్రమాలు చేసేదానికి అందరిని కలుపుకుంటా ముందుకెళ్తా ఉన్నాం. అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. బ్రహ్మాండంగా ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి కూడా కమిటీలో బాధ్యతలు తీసుకుంటా ఉన్నాం. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పేదల సమస్యలు తెలుసుకుంటా ఉన్నాం. ఆ సమస్యలను పరిష్కరించే ధ్యేయంగా కూడా ముందుకెళ్తా ఉన్నాం. మరి దాంట్లో భాగంగానే మొన్న చిలుకూరిపేట నియోజకవర్గం చందవరం గ్రామానికి సంబంధించినటువంటి మస్తాన్ అలీ గారికి కూడా మా కమిటీ ప్రతినిధులందరూ కూడా సహకారంతో ట్రైసైకిల్ అందజేయడం కూడా జరిగింది. ఇలాగే మైలవరంలో కూడా అక్కడ ఇది మనం సేవా కార్యక్రమం చూసి అక్కడ ఒక వికలాంగుడు ఉంటే ఆ ప్రాంతం నుంచి వాళ్ళు కూడా అక్కడ బాషీ కానీ సైదాన్ అతను మాకు కూడా ఒక ట్రైసైకిల్ ఇమ్మని చెప్పేసి అడగడం కూడా జరిగింది. అవినిగడ్డ ఇన్ఛార్జి ఉన్నటువంటి అబ్దుల్ అజీజ్ గారు కూడా అడగడం కూడా జరిగింది. మరి మనం ఆల్రెడీ 9 నెలల్లో ఫిక్స్ చేసుకుని ఉన్నాం కాబట్టి ఈ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత అవకాశం ఉంటే చేయడం, లేదంటే జనవరి తర్వాత ఏదైతే చెప్పామో ఖచ్చితంగా చేస్తా ఉన్నాం. మాట ఇచ్చామంటే ఆజాద్ ముస్లిం కమిటీగా మాట తప్పకుండా పనిచేసుకుంటా కూడా ఇప్పుడు దాకా కూడా ముందుకెళ్తా ఉన్నాం. రానున్న రోజుల్లో కూడా మరింత ముందుకెళ్తామని చెప్పని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ మరి కమిటీ ప్రతినిధులుగా ఎన్నికైనటువంటి యూసుఫ్ గారికి, మొహమ్మద్ నజరుద్దీన్ గారికి కూడా కమిటీ తరఫు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ సమావేశంలో నాతో పాటు పాల్గొన్నటువంటి కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హాఫీజ్ సాయిద్ అలీ గారు, అలాగే రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి సయ్యద్ మౌలాలి గారు, మరి వారితో పాటుగా సెంట్రల్ నియోజకవర్గ యూత్ ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి జానీ బాషా గారు కానీ, అలాగే సెంట్రల్ యూత్ సహాయ కార్యదర్శి ఉన్నటువంటి సిలార్ బేగ్ గారు, అలాగే దీంతో పాటుగా విజయవాడ నగర కార్యనిర్వాహక కార్యదర్శి ఉన్నటువంటి
షేక్ మస్తాన్ వలీ గారు, మరి దాంతోపాటుగా మరి డివిజన్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి మొహమ్మద్ రఫీ గారు, 57వ డివిజన్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి సోదరులు పెద్దలు మరి మీరావలి గారు, అలాగే డివిజన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మా బావగారు ఇస్మాయిల్ గారు, వారితో పాటుగా మరి మా యూత్ నాయకుడు మన్సూర్ గారు, అలాగే సెంట్రల్ నియోజకవర్గ యూత్ కోశాధికారిగా ఉన్నటువంటి మా సోదరుడు గాలిబ్ బేగ్ గారు, జావీద్ గారు, అలాగే మా డివిజన్ 59వ డివిజన్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మా బామర్ది అయినటువంటి మొహమ్మద్ అతవుల్లా గారికి, అలాగే ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కూడా సేవాభావం కలిగినటువంటి వారందరూ కూడా కమిటీలో చేర్పించేటువంటి కార్యక్రమం మీరందరూ చేస్తారని, చేయాలని చెప్పి మీ అందరూ కూడా పిలుపునిస్తూ, నేను చేసినటువంటి సేవా కార్యక్రమాలకు కూడా కుటుంబ సభ్యుల సహకరిస్తున్నటువంటి మీ అందరూ కూడా హృదయపూర్వక పేరు పేరున అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.